హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్ 4th డే అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 24% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈమె ఈ వీక్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఈమె టాప్లోనే దూసుకెళ్ళిపోతున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 18% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఇతని ఓటింగ్ కొంచెం డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే థర్డ్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్లో సీత ఉన్నది. సీతకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ప్రేరణకు సీతకు ఈ 2 కంటెస్టెంట్స్కి ఒకే రకమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సిక్స్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 9.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో అభయ్ ఉన్నాడు. ఇతనికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే విష్ణుప్రియ, నాగమణికంట, నైనిక ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నట్లే. మోర్ డేంజర్ జోన్లో పృథ్వీరాజ్, యాస్మి గౌడ, అభయ్ నవీన్ ఈ 3 కంటెస్టెంట్స్ మోర్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, పృథ్వీరాజ్ నుండి ఏదో ఒక కంటెంట్ అయితే ఇతను ఇస్తూనే ఉన్నాడు. అలాగే యాస్మి కూడా, ఈమె కూడా హౌస్లో మంచి కంటెంటే ఇస్తుంది. టాస్కుల్లో కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నది. అభయ్ అయితే హౌస్లో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు. అలాగే టాస్కుల్లో కూడా పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏదో ఉన్నానమ్మా అంటే హౌస్లో ఉన్నట్టుగా ఇతనైతే ఉన్నాడు. అది కూడా ఇతను బిగ్ బాస్నే క్వశ్చన్స్ అయితే వేస్తున్నాడు. ఇతను బిగ్ బాస్కే ఎదురు మాట్లాడుతున్నాడు. ఇది బిగ్ బాస్ ఊరికే ఉంటాడా? ఈ బిగ్ బాస్కి ఎదురు మాట్లాడితే నాకు తెలిసి ఈ వీక్ నాకు తెలిసి అబ్బాయే ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మండే స్టూడియోలో కలుద్దాం. టేక్ కేర్.